పరిశుద్ధ గ్రంథంలో ప్రతి తల్లి తన కుమారునికి బోధించవలసిన దేవోక్తి లెక్కింపబడి ఉంది. ఎక్కడ బ్రదర్ అని అడుగుతున్నట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ప్రతి తల్లి తన కుమారునికి బోధించవలసిన 3 విషయాలు. ఈ 3 విషయాల్లో మీరు మీ కుమారునికి మీ కుమార్తెలకు జాగ్రత్త చెప్పినట్లయితే వారి జీవితంలో ఎక్కడ వారు పడిపోరు. 31వ అధ్యాయం 1వ వచనంలో రాజు అయిన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. తల్లి కుమారులకు బోధించాలి, దేవుని గూర్చిన వార్తను బిడ్డలకు బోధించాలి. 2వ వచనంలో, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమనందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకు ఇవ్వకుము. 2వదిగా, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. 3వదిగా, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు. అవును, స్త్రీలతో సహవాసము చేయొద్దు. 2వదిగా, మీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. 3వదిగా, మద్యపానము అది మనకు తగదు. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది ఏమని అంటే, పాపం చేసేవాడు పాపంలోనే పట్టబడతాడు. మనం చేసిన పాపమును బట్టి, మనం చేసిన అతిక్రమం బట్టి క్రీస్తే మన కొరకు శిలువలో మరణించాడు. ఆయన 3వ దినమున లేచి మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. మనం మారు మనసు పొంది రక్షించబడినట్లయితే మనము దేవుని యొక్క రాజ్యంలో అడుగు పెడతాం. ప్రతి తల్లి తన బిడ్డకు బోధించాలి. ఏమని అంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞలను తన కుమారులకు బోధించాలి. అప్పుడు వారు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటి నుండి తప్పిపోడు. ఏ తల్లి అయితే తన కుమారుడికి బోధిస్తుందో, ఏ తల్లి అయితే దేవుని గూర్చిన వార్త తన కుమారునికి దైవోక్తిగా తెలియజేస్తుందో, ఆ బిడ్డలు పచ్చని ఒలీవ మొక్కల వలె మీ ఇంటిలో ఉంటారంట. కాబట్టి దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఈ 3 మాటలను మీ బిడ్డలకు తెలియజేయండి. వారిని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా పెంచండి. మీ కుమారులు వీరు గర్వించే బిడ్డలుగా మార్పు చెందుతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.